హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మే 9, 10, 11వ తేదీల్లో అయితే ఈ తులారాశి వారి జీవితంలో నుండి ఒక అతిపెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. కనుక జాగ్రత్త అయితే మీరు ఉండాలి. కనుక ఈ తులారాశి వారికి ఎలాంటి రహస్యం బయటపడబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారికి ఎక్కువగా నాయకత్వమైనటువంటి లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని అయితే వీరు చెబుతూ ఉంటారు. ఈ రాశి వారికి అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెప్పడంతో పాటు వీరు దాన గుణాన్ని కలిగి కూడా ఉంటారు. దాన ధర్మాలు చేయటం, దాన గుణం వంటివైతే వీరికైతే ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వారికి గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ సమయంలో కొంతమందికి మధ్యస్థమ ఫలితాలైతే ఉంటాయి. కొంతమందికి కష్టపడినా సరే ప్రతిఫలం లేకపోవడం, కానీ అలానే కష్టపడిన దానికి ప్రతిఫలం లేకపోవడం, మరియు ఇంకా అనేక రకాల సమస్యలు సైతం ఉండే అవకాశాలైతే ఉంటాయి. ఇక ఈ రాశి వారికి అంటే ఎందుకు గ్రహాలు అనేవి అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు, అందరికీ కూడా సమానంగా గ్రహాల ప్రభావం ఉండకపోవచ్చు. దాని ద్వారా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటైతే ఉంటారు. మరి ఆ సమస్య నుండి విముక్తి పొందాలన్నా, ఆ సమస్య నుండి బయటపడాలన్నా మీరు చేయవలసిందల్లా ఒకటే. అదేంటంటే గనక మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు వంటివి తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే గనక ఈ రాశి వారి యొక్క ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీ ఇష్ట దైవారాధన, అలానే నవగ్రహాల ఆరాధన మీకు మేలు చేస్తుంది. నవగ్రహాల ఆరాధన ఖచ్చితంగా కూడా వీరికి మేలు అనేది చేస్తుందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరి యొక్క శుభయోగం అయితే ఉంటుంది. గ్రహాలు అనేవి ఈ సమయంలో కొంతమందికి అనుకూలంగా ఉంటాయి, కొంతమందికి ప్రతికూలంగా అయితే ఉంటాయి. ఇంకా ప్రతికూల శక్తులను అనుకూలంగా మార్చుకోవాలంటే గ్రహాలను పూజించండి. నవగ్రహాలను పూజించాలి. శనివారం, మంగళవారం రోజుల్లో అయితే నవగ్రహాలకి మీ యొక్క రాశివారు పూజ చేస్తే గనక వీరి ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలామంది చాలా కష్టాలు, ఎన్ని పూజలు చేసినా ఫలితం లేకుండా పోతుంది, ఎన్ని రకాల పూజలు చేసినా అస్సలు దానికి తగినటువంటి ఫలితం లేకుండా ఉంటుంది, మేము ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అని చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు. అయితే మీకు ఈ సమయంలో కొంచెం గ్రహచారం అనేది నడుస్తూ ఉండవచ్చు, అలానే గ్రహాలు మీకు అనుకూలంగా లేకుండా ఉండవచ్చు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం మీకు చాలా బాగుంటాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారిది చాలా మంచి గుణంగా ఉంటుంది. దాన గుణం అనేది అధికంగా ఉంటుంది. ఎవరు ఆపదలో ఉన్నా సరే రక్షించాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యం అయితే వీరికి ఉంటుంది. దానితో పాటు మంచి లక్షణం కూడా వీరు ఎవరు ఏ ఆపదలో ఉన్నా, ఆకలితో ఉన్న వారి అన్నం పెడతారు. దానితో పాటు మీరు అందరినీ కూడా బాగుపడాలి అనుకుంటారు, అందరినీ ప్రేమగా పలకరిస్తారు, అందరితో చాలా బాగా మాట్లాడతారు. కానీ అర్థం లేని కోపం వల్ల మీ సమాజానికి చాలా చెడ్డ పేరు అయితే కనిపిస్తూ ఉంది. అర్థం పర్థం అనేది ఉండదు. కోపానికి దానితో పాటు మీ జీవితంలో కూడా చాలా రకాల కష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే ఈ తులారాశి వారు కొంచెం కోపాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక మీకు మంచి లైఫ్ అనేది వస్తుంది. ఇక మీరు ఇకనైనా సరే ఆ కోపాన్ని మానుకోండి. మీ కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఇక నిజాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడం అయితే ప్రయత్నించండి. ఒకరి ఒక మాట అనే ముందు వాస్తవం అవాస్తవం అంటే నిజమా కాదా అనేటువంటి దానిపైన దృష్టి పెట్టండి. ఎంత కోపం ఉన్నా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఆ యొక్క క్షీణత, ఆవేశం మిమ్మల్ని చాలా చెడ్డవారిగా సమాజానికి చూపిస్తూ ఉంటుంది. ఇక ఈ తులారాశి వారికి ఆవేశానికి, కోపాన్ని తగ్గించుకుంటే కనుక చాలా మంచి జీవితం అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక జీవితంలో కూడా
మీకు నచ్చినట్లుగా మారుతూ ఉంటుంది. జీవితం అద్భుతంగా మారుతుంది. మీ జీవితంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక తులారాశి వారికైతే ఈ సమయంలో ఒక రహస్యం అనేది బయటపడుతుంది. అంటే మీ స్నేహితుల దగ్గర కావచ్చు, మీ బంధువుల దగ్గర కావచ్చు, ఏదైనా ఒక విషయం అనేది మీ దగ్గర దాచిపెడుతూ ఉంటారు. ఆ రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది. అంటే మీకు మంచి కోరే ఒకటి ఏదైనా మంచిదే, కానీ మీరు ఆ కోపంలో కంట్రోల్ పెట్టుకొని అదేంటి అనేది పూర్తిగా పరిష్కరించుకొని మీరు చూడండి. ఎందుకంటే అది మీ మంచి కోసమే వారైతే దాచిపెట్టారు. ఎందుకంటే గొడవలకు పోకూడదని ఆ రహస్యం అనేది దాచిపెడతారు. ఆ రహస్యం అనేది ఈ సమయంలో అయితే బయటపడబోతుంది. ఎందుకంటే మీకు చాలా కోపం ఉన్నదనే సంగతి వారికి తెలుసు కాబట్టి ఇలాంటి రహస్యాలు అనేది వారు దాచిపెట్టినప్పటికీ కూడా మీకు ఈ సమయంలో అయితే బయటపడబోతుంది. కనుక వారు ఎటువంటి పరిస్థితుల్లో బయట పెట్టవలసి వస్తుంది, ఎటువంటి పరిస్థితిలో వారు దాచిపెట్టారు అనేది మీరు పూర్తి అవగాహనతో మీరు ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో తగాదాలు గొడవలకైతే లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు విభేదాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు ఆచితూచి అడుగులు వేసి మీ యొక్క ప్రయత్నాల్లో మీరు మొత్తం మీ కుటుంబం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు 1కి 4 సార్లు ఆలోచించి మీ యొక్క సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే విధానాన్ని మీరు ఆలోచించండి. అప్పుడే మీరు జీవితంలో ముందడుగైతే వేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ముక్కుసూటిగా, అంటే మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇంకా కోపం వస్తే కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అటువంటి కోపం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు కోపం ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క రహస్యం అనేది ఇప్పటి వరకు వారు చెప్పలేరు, కానీ ఈ సమయంలో అయితే బయటపడబోతుంది. కనుక ఈ సింహరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా తొందరగా తెలుసుకోండి. ఎందుకంటే మీ యొక్క రహస్యం అంటే ఏది బయటపడుతుంది, ఎలా బయటపడుతుంది, దాన్ని ఎలా క్లియర్ చేయాలనేది మీరు తెలుసుకోండి.